కాంట్ ఏమంటాడంటే రిలీజన్ ఈజ్ గ్రౌండెడ్ ఇన్ మొరాలిటీ. హీ బిలీవ్డ్ దట్ మోరల్ ప్రిన్సిపల్స్ ఆర్ యూనివర్సల్ అండ్ దట్ రిలీజన్ షుడ్ ప్రమోట్ ద ఎథికల్ బిహేవియర్ అని అంటుండు. అంటే ఈయన ఫస్ట్ ఏమంటుండంటే మతం అనేది మొరాలిటీలలో ఉంటుంది. మొరాలిటీ అంటే ఏంది? అంటే ఏంది? అంటే ఏంటిది? నీతి అంటే ఏంది? అవినీతి ఏంటిది? చూడండి, మనకు ఎట్లా ఉంటుందని అంటే ఇందులో అనేక మంది ఏదో ఒక మతాన్ని ఆచరిస్తున్నారు, కానీ మతం అంటే ఏంటిదో తెలియకుండా మతాన్ని ఆచరిస్తారు. ఇది ఎంత బ్లైండ్నెస్ చూడండి. అంటే మనం ఏ పనినైతే చేస్తామో దానికి సంబంధించి మనకు ఒక అవగాహన ఉండాలి కదా, లేకుండా చేస్తున్నాం. రైట్? ఈయన ఏమంటాడు అని అంటే మతం అనేటటువంటిది నీతి అనే ఒక విలువ లోపల ఉంది. అంటే ఇక్కడ ఏంటిది? నీతి లేనిది మతం కాదు. మిత్రుడు చెప్పిండు నీతి లేనిది మంచిది కాదు అన్నాడు. నీతి లేనటువంటిది మతం కాదు. దేంట్లోనైతే నీతి ఉంటుందో అది మతం. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటిదంటే మరి నీతి అంటే ఏంటిది? ఇప్పుడు మీకు ఒకటి నీతి అనిపించింది, మీరు చెప్తున్న నీతి నాకు అవినీతి అనిపిస్తుంది. ఇంకొకరికి అవినీతి అని అనిపించింది, నాకు సగం నీతిలాగా అనిపిస్తుంది. హౌ టు డిఫైన్ ద వాట్ యాక్చువల్లీ ద మొరాలిటీస్? రైట్? ఏది నీతి? సరే, దానికంటే ముందు ఎవరికి వారు అనుకున్నట్టుగా ఇన్ని మతాలు ఎందుకున్నాయంటే ఇన్ని నీతులు ఉన్నాయి కాబట్టి. సింపుల్. ఎందుకు క్రైస్తవ మతం ఉంది, ఎందుకు జ్యూయిష్ మతం ఉంది, ఎందుకు ఇస్లాం మతం ఉంది, ఎందుకు హిందూ మతం ఉంది, బౌద్ధ మతం ఉంది, జైన మతం ఉంది, సిక్ మతం ఉంది, కమ్యూనిస్ట్ మతం ఉంది, ఎథియిస్ట్ మతం ఉంది, రేషనలిస్ట్ మతం ఉంది. ఇన్ని మతాలు ఎందుకున్నాయి అని అంటే ఇన్ని నీతులు ఉన్నాయి. ఎవడెవడు వాని నీతిని నమ్ముతున్నాడో ఆ నీతి ఒక మతంగా ఉన్నది. రెండవ విషయము ఆయన ఏమంటాడు అని అంటే బిలీవ్డ్ దట్ మోరల్ ప్రిన్సిపల్స్ ఆర్ యూనివర్సల్ అండ్ దట్ రిలీజన్ షుడ్ ప్రమోట్ ఎథికల్ బిహేవియర్ అని. ఇక్కడ బుద్ధుడికి అంబేద్కర్కి ఈయనతోటి కొంచెం సంబంధం ఉంది. ఆయన ఏమంటుండంటే రిలీజన్ అనేది నీతిలో ఉంది, నీతి అనేది కొన్ని యూనివర్సల్ ప్రిన్సిపల్స్ తోటి ఉంటుంది. దట్ యూనివర్సల్ ప్రిన్సిపల్స్ అనేటటువంటి మనం ప్రచారం చేసేటటువంటి ఒక వ్యవస్థ ఏదైతే ఉందో అది మతం అని అన్నాడు. మత సంస్థ, మతం కంటే కూడా మత సంస్థ. నీది క్రైస్తవం, నాది బౌద్ధం, ఇంకొకరిది ఇంకొకటి. ఇది ఒక సంస్థ. ఈ సంస్థలో కొద్దిమంది సభ్యులు ఉంటారు, మనుషులు ఉంటారు. మనకు కొన్ని మోరల్స్ ఉంటున్నాయి. ఈ మోరల్స్ అనేటటువంటిది యూనివర్సల్గా ఉండాలి అని. యూనివర్సల్ అంటే తప్పుగా అర్థం చేసుకోకండి, విశ్వం అని. మనకి ఇప్పటి వరకు తెలిసింది ఏంటంటే భూమి మీద మాత్రమే మనుషులు ఉన్నారు, ఇంకెక్కడ లేరు. కాబట్టి యూనివర్స్ అని అంటే సూర్యుడు, చంద్రుడు, సోలార్ సిస్టము, కాస్మోసు ఇవన్నీ కలిస్తే యూనివర్స్ అని కాదు. ఇప్పుడు ఈ గదిలో ఉండినటువంటి వాళ్ళందరినీ మనం పరిగణించేటట్టయితే ఈక్వల్గా అది యూనివర్సల్ అని అర్థం. అంటే ఏదైనా ఒక సమాజం లోపల బతికే మనుషులకు అందరికీ ఒక నియమము ఒకే రకంగా పనిచేస్తే అది యూనివర్సల్. నియమము కావచ్చు, నిబంధన కావచ్చు. అందుకనే మనకు పాత నిబంధన, కొత్త నిబంధన అన్నావు నువ్వు. ఇంకా హిందూ రిలీజన్లో నిబంధన లేదాడా, స్మృతి అన్నాడు. ఏంటిదండి స్మృతి అంటే? రూల్, యాక్ట్. రూల్ అంటే నువ్వు దాన్ని కాదు అని అంటే మీరు రోజు పొరగాలు ఏం చేస్తారు, వాడు ఏదో మిమ్మల్ని అడుగుతాడు. వాడు మిమ్మల్ని అడిగినప్పుడు మీరు కాదు అంటారు, వాడు అట్నే అడుగుతాడు, ఏడుస్తాడు, మట్ల బొర్లుతాడు. అప్పుడు ఏం చేస్తారు మీరు? పిల్లలు లేరా మీకు ఎవరికి? ఆడు పిల్లోడు భుజగించినా అసలేనాడు. నువ్వు భుజగిస్తే ఆడు ఇంకెక్కువ చేస్తాడు. ఏం చేస్తారు? ఓ మీ బాబు ఉన్నాడు కదా, ఏం చేస్తారు మీరు? కొట్టిరా ఎప్పుడన్నా?
పనిష్మెంట్, ఎక్కడైతే పనిష్మెంట్ ఉంటుందో అక్కడ రూల్ ఉన్నదని అర్థం. మీకు 3 చెప్పినాను ఇప్పుడు. ఏంటిది? ఒకటి నిబంధన ఉండేది, నిబంధన కూడా ఒక రకమైనటువంటి రూలే, దండన. రెండోది ఏంటిది అని అంటే ప్రిన్సిపల్ అంటున్నాం. ఈడైన ఇమాన్యుయల్ కాంట్ ఏమంటుండంటే ప్రిన్సిపల్స్ ఆర్ యూనివర్సల్ అండ్ ద రిలీజియన్ షుడ్ ప్రమోట్ ద ఎథికల్ బిహేవియర్ అని అంటుండు. అంటే నిబంధనలు ఉండాలి, ఆ నిబంధనలు మనిషికి ఒక ఎథికల్ ప్రాక్టీసెస్ ఉండేటట్టుగా మనిషిని ప్రమోట్ చేయాలి. మానవ సమాజాన్ని, ప్రతి మనిషిని నీతి నియమాలు కలిగి ఉండేటట్టుగా ఏదైతే ప్రమోట్ చేస్తుందో దాన్ని మతం అని అంటాం. అది అందరికీ ఒకే రకంగా అప్లికబుల్ కావాలి, యూనివర్సల్ ప్రిన్సిపల్. తర్వాత మార్క్స్ ఏమన్నాడు అని అంటే రిలీజన్ యాజ్ ద ఓపియం ఆఫ్ పీపుల్, సజెస్టింగ్ దట్ ఇట్ సర్వ్స్ యాజ్ ఎ టూల్ ఫర్ సోషల్ కంట్రోల్, ప్రొవైడింగ్ కంఫర్ట్ ఇన్ సఫరింగ్ వైల్ డిస్ట్రాక్టింగ్ ఇండివిజువల్స్ ఫ్రమ్ ద రియాలిటీస్ ఆఫ్ దెయిర్ సోషో ఎకనామిక్ కండిషన్స్. ఇదంతా వద్దులేండి, ఒకటే మాటలు చెప్పుకుందాం. ఆయన ఏమంటుండానంటే ఒక్క మాట, రిలీజన్ యాజ్ ద ఓపియం ఆఫ్ పీపుల్ అని. ఓపియం అని అంటే జర్మన్ భాషలో ఏంటిది అని అంటే, ఇప్పుడు ఇందులో ఎంతమంది హాస్పిటల్లో ఏదో ఒక రకమైన సర్జరీకి పోయారండి? ఏదో ఒక రకమైన సర్జరీ. డైరెక్ట్ సర్జరీ చేసిర్రా? సర్జరీ చేయటానికంటే ముందు వాళ్ళు ఏదన్నా మీ బాడీకి ఇచ్చిర్రా? అనస్థీషియా ఇచ్చారు. అక్కలకు అందరికీ తెలుస్తుంది, ఈ దేశంలో స్త్రీలకు అందరికీ తెలుసు అనస్థీషియా వేయటం. అయితే పాపం బాడీకే ఇస్తారని వాళ్ళు అనుకుంటారు, కానీ వాళ్ళ మైండ్కి అనస్థీషియా ఇచ్చేసారు. కాబట్టి వాళ్ళు ఇంకా ఓపియంలనే ఉండిపోయారు. అంటే మనం ఏదో పెద్ద ఓపియంలోకి వెళ్ళి బయటకు వెళ్ళినామని మీరు ఫీల్ కాకూడదు గొప్పగా. స్టిల్ వీఆర్ ఇన్ ఓపియం. ఓపియం అంటే ఏంటిది అని అంటే ఒక మనిషికి నొప్పి తెలియకుండా చేయటానికి ఇచ్చేటటువంటి ఒక మందు. అయితే అఫ్కోర్స్ ఇండియన్ మార్క్సిస్టులు దాన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడి అది నల్లమందు అని చెప్పారు. అది నల్లమందు కాదు, పనికి వచ్చే మందే. శరీరానికి నొప్పిని తెలియకుండా చేయగలిగేటటువంటి ఒక మెడికేషన్. ఇక్కడ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అంటే మతం అంటే ఏంటిదో మీ ముందు నేను కొన్ని ప్రపంచంలో ఉండినటువంటి తత్వవేత్తలు అనుకున్న విషయాలన్నింటినీ మేము ముందు పెట్టాను. ఏంటిది మతం? ఇంకొక ఆయన భారతదేశంలో మెజారిటీ మతానికి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఇన్స్పైర్ చేసేటటువంటి ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆయన ఏం చెప్తాడో చూద్దాం. మతం అంటే ఆయన ఏమన్నాడు అని అంటే, ఆయన ఇన్స్పైర్ చేసిండు, కానీ గాడ్ విషయం లోపల ఆయన అభిప్రాయం ఇక్కడ ఉన్న మెజారిటీ మతస్థులు అంగీకరించరు. ఆయన ఏమన్నాడు అని అంటే, గాడ్ ఈజ్ డెడ్, reflecting his belief that traditional religious values were declining in modern society. And దేవుడు చచ్చిండు, ఏడికి పోయినా దేవుడు చచ్చిపోయిండు అని చెప్తుండే ఆయన. ఆయన పేరు నీషే. మోడర్న్ టైమ్స్ లోపల అతి ఎక్కువ ప్రభావం చూయించినటువంటి ఫిలాసఫర్స్ 10 మందిలో ఇతను ఒకడు, నీషే. దేవుడు చచ్చిపోయిండు అని ఇంకా దాని మీద చాలా జోకులు ఉన్నాయి. ఇప్పుడు వాటికి అన్నిటికీ నేను ఇప్పుడు పోలేను. ఎందుకనంటే అల్లకపోతే మళ్ళా బయటికి రావడానికి ఒక 15 గంట టైం పడుతుంది. అంత సమయం మనకు లేదు.